హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాయిలర్ చికెన్ ముక్కలు కుళ్ళు కాకుండా ముక్క గట్టిగా ఉండేలా ఎలా చేయాలో చూడండి. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గ్యాస్ పై పెనం పెట్టి 3 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడి అయినాక 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పోపు గింజలు వేసుకొని వేగనివ్వాలి. మీడియం సైజ్ ఉల్లిగడ్డ వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగినాక కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని పోపులో కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ ముక్కలు వేగేటప్పుడు పసుపు వేసుకొని కలిపితే ముక్కలు కుళ్ళుగా అవుతాయి. అందుకే పసుపు పోపులో వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మూత తీసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ముక్కను ఉడకనివ్వాలి. రెండు స్పూన్ల అల్లం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఒక అర నిమ్మకాయ రసం తీసుకొని కూరలో పిండుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ నిమ్మరసం వలన ముక్క గట్టిగా అవుతుంది. ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తగినంత కారం వేసుకొని ఒకసారి కలిపి కారాన్ని 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఈ చికెన్ ముక్కలు మునిగే అన్ని నీళ్లు వేసుకొని ఈ అంటు దగ్గరగా వచ్చేదాకా ఉడకనివ్వాలి. రెండు మూడు సార్లు మూత తీస్తూ దగ్గరగా ఉడికేదాకా కలుపుకుంటూ ఉడికించాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా ఉడికినాక 1 టీ స్పూన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రెండు నిమిషాలలో చికెన్ కర్రీ రెడీ.